హలో ఎవరివన్, నా పేరు శ్రీను. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలా మందికి సిఈడి వారు ఫోన్ చేయడం, వాళ్ళు పలానా డేట్కి ఇక్కడ అటెండ్ అవ్వండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అల్జహరాలో అని మీకు సాహిల్ యాప్లో నోటిఫికేషన్ వస్తుందా? అయితే ఇది ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఖాదిం నుంచి షూన్లేకి మారే ఈ కానూన్ అంటే రూల్స్ పెట్టారో గవర్నమెంట్, ఆ టైంలో చాలా మంది ఈ డూప్లికేట్ అంటే డమ్మీ కంపెనీలు ఓపెన్ చేయడం, అకామా అనేది ప్రొవైడ్ చేయడం, ఈ అకామాకి కొంత రుసుము అనేది అంటే డబ్బుల రూపంలో కొంతమంది ఈ వ్యాపారం చేయడం జరిగింది. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, చాలా కంపెనీలు, వేల కంపెనీలు అనేవి ఈ డూప్లికేట్ డమ్మీ కంపెనీలు ఓపెన్ చేయడము, ఈ వీసా వ్యాపారము, అకామల వ్యాపారం చేయడంతో సిఐడి హ్యాండిల్ చేయడం, ఈ ఈ కేసులని సిఐడి హ్యాండిల్ చేయడం. సిఐడి హ్యాండిల్ చేసిన తర్వాత ఎవరెవరికి ఈ అకౌంట్లు ప్రొవైడ్ చేశారు వాళ్ళందరికి కూడా ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదేం భయపడాల్సిన విషయం కాదు. బట్ అయితే మీరు డబ్బులు ఇచ్చి కొట్టించుకున్నారు కాబట్టి ఇది ఇండైరెక్ట్గా ఇల్లీగల్. అంటే అకామా అనేది గవర్నమెంట్ ప్రకారం డబ్బులు ఇచ్చి అకామా కొట్టించుకోకూడదు. ఈ గవర్నమెంట్ రూల్ ప్రకారం యాజ్ ఏ కంపెనీ అనేది మీకు అకౌంట్ ప్రొవైడ్ చేస్తుందంటే మీకు వర్క్ కూడా ప్రొవైడ్ చేయాలి. వర్క్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు కువైట్లో రూల్ ఏంటంటే మీకు ఆన్ టైం అంటే టైం టు టైం మీ జీతాలు అనేటివి మీ ఏటీఎం అంటే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. లేకపోతే ఎవరికైతే ఈ మనీ అనేది ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుందో ఇది గవర్నమెంట్ పరిశీలించి వారి యొక్క కంపెనీని ఒకసారి చెక్ చేస్తుంది. ఆ కంపెనీ కానీ అక్కడ ఫిజికల్గా అంటే వాళ్ళ కంపెనీ ఉందా లేదా అనేది ఈ చెకింగ్లో కానీ తెలిస్తే, ఒకవేళ లేకపోతే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. ఇలాంటి కంపెనీలు వేల కంపెనీలు ఉన్నాయి కువైట్లో. అంటే ఓన్లీ ఈ వ్యాపారం చేసేదానికి, వీసా వ్యాపారము, అకామల వ్యాపారం చేసేదానికి ఈ ఖాదిం టు షూన్ మారేటప్పుడు కొన్ని వేల కంపెనీలు ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది. బట్ మీరు ఒకసారి మీ అకామ మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. ఇది ఎక్కడ చెక్ చేస్తారంటే మీరు కువైట్లో ఉన్న ఎనీ టెర్మినల్కి అంటే T4 లేక కానీ T5 లేక కానీ వెళ్ళి మీ సివిల్ ఐడి మీద ఏమైనా కేసులు ఉన్నాయో చెక్ చేసుకోండి ఫస్ట్. ఒకవేళ మీకు తెలిసిన ఎవరైనా కోవితులు ఉంటే వాళ్ళని అడిగినా చెక్ చేయించుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు. మీ కేసులు లేకపోతే కొంతమందికి నేను చూసింది, వాళ్ళకి ఎగ్జిట్ పర్మిట్ అనేది 3 months వ్యాలిడిటీతో ఆటోమేటిక్గా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ 3 months లోపు మీరు వెళ్ళిపోండి. ఈ ఎగ్జిట్ పర్మిట్ వచ్చిన వారైతే ఖచ్చితంగా మీరు ఇండియాకి వెళ్ళిపోండి. ఇండియాకి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ కంట్రీ ఏదో ఆ కంట్రీకి వెళ్ళిపోండి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది వాళ్ళు తెలిసి తెలియక కొట్టించుకున్నారు, తప్పు చేసింది వీళ్ళు అని చెప్పి ఆ యజమాని, ఆ కంపెనీకి ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళని, తర్వాత దానికి కింద ఉన్న మందుపుని కువైట్ సిఐడి వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అందరికీ మెసేజ్ ఈ విధంగా అల్జహరాలో సిఐడికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మీరు హాజరవ్వండి, మీరు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఇలాంటి మెసేజ్లు వస్తే మీరు ఒకసారి ఎగ్జిట్ పర్మిట్ని మీ సాహిల్ యాప్ ద్వారా ఒకసారి అప్లై చేయండి. ఒక 3 months వ్యాలిడిటీతో కానీ 1 month వ్యాలిడిటీతో కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే 1 weekలో కానీ 10 days లోపు మీకు ఎగ్జిట్ పర్మిట్ అనేది అప్రూవల్ వస్తుంది. ఒకవేళ లేకపోతే మీరు షూన్ ఆఫీస్కి వెళ్ళి ఇది పరిస్థితి అని మీరు క్లియర్గా అక్కడ చెప్తే వాళ్ళు దానికి తగ్గ సొల్యూషన్ చెప్తారు. అలానే కొంతమందికి ప్రాబ్లం ఉంది అని అంటే, ఒకరికి నేను ఎగ్జిట్ పర్మిట్ అప్లై చేశాను, వాళ్ళకి 1 week లోపు ఎగ్జిట్ పర్మిట్ అనేది అప్రూవల్ వచ్చేసింది. దేవుని దయ వల్ల తన ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. తనకి ఎటువంటి ఫింగర్ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అతను మళ్ళీ కోవిడ్కి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అదే కానీ మీరు భయపడి ఏం జరుగుతుందో అని చెప్పి ఇక్కడే కానీ ఉంటే, ఒకవేళ మీరు చెకింగ్లో కానీ ఎనీవేర్ చెకింగ్ ఉంటే కువైట్లో పోలీస్ వారు చెక్ చేస్తూ ఉంటే ఆ టైంలో మీ సెక్యూరిటీ చెక్ చేస్తే మీ కంపెనీ అనేది బ్లాక్ లిస్ట్లో ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా వారు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీ కంపెనీ అనేది బ్లాక్లో ఉంది, నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ మార్క్ చేస్తారు. అప్పుడు నువ్వేం చెప్పలేవు. బయట చేస్తున్నాడంటే ఇండైరెక్ట్గా అది ఇల్లీగల్. ఏ కంపెనీకి వస్తే ఆ కంపెనీలోనే వర్క్ చేయాలి, ఇక్కడ రూల్ అది. బయట కంపెనీలో పనిచేసేదానికి లేదు. ఫ్రెండ్స్, ఇలాంటి మెసేజ్లు కానీ ఎవరికైనా వచ్చుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.
ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Audio Jungle.